జగన్ కన్నా సీఎం చంద్రబాబు మేలు అనే టాక్ బయలుదేరింది. గడిచిన 3 ఏళ్ల విషయాలను గమనిస్తున్న ప్రతి ఒక్కరూ ఇదే మాట అంటున్నారట. ఉమ్మడి ఏపీ విడిపోయి 3 ఏళ్లు గడిచిపోయింది. అదే సమయంలో ఏపీలో ప్రభుత్వం ఏర్పడి కూడా ముచ్చటగా 3 ఏళ్లు పూర్తయ్యాయి. ఇప్పుడు ఈ సమయంలో జరుగుతున్న ఘటనలను సమీక్షిస్తున్న జనాలు విపక్ష నేత జగన్ కన్నా చంద్రబాబే బెటర్ అని తీర్మానించేస్తున్నారు. మరి విషయంలోకి వెళితే ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడి 3 ఏళ్లు గడిచాయి. ఈ 3 ఏళ్ల కాలంలో చంద్రబాబు హైదరాబాద్ నుంచి పాలన సాగించింది కేవలం ఏడాది కాలం మాత్రమే. వాస్తవానికి మనకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ల వరకు సమయం ఉంది. అప్పటి వరకు హైదరాబాద్ నుంచే పాలన సాగించుకుని ఏపీలో రాజధానిని నిర్మించుకోవచ్చు. అయితే చంద్రబాబు అలా చేయలేదు. హైదరాబాద్ లో ఉంటే ఏపీలో పనులు పాలన సాగదని గ్రహించిన ఆయన తక్షణమే తన మకాంను విజయవాడకు మార్చేశారు. అంతేకాదు తనతో పాటు ప్రభుత్వ శాఖలను చివరకు మొండికేసిన సచివాలయ ఉద్యోగులను సైతం విజయవాడకు రప్పించేశారు. ఏం జరిగినా నేనున్నానంటూ విజయవాడ కేంద్రంగా సీఎం పాలన ప్రారంభించేశారు. ఇక్కడి నుంచే ప్రజలతో మాట్లాడడం, ఇక్కడి నుంచే అధికారులను అలర్ట్ చేయడం వంటివి చకచకా జరిగిపోతున్నాయి. దీంతో ప్రజల్లో మన సీఎం మనకు దగ్గరగా అనే ఆలోచనను క్రియేట్ చేయగలిగారు చంద్రబాబు. దీనికి తోడు ఆయన ఎప్పుడు ఏ కార్యక్రమం చేపట్టినా ఆయా ప్రాంత వాసులను దానిలో భాగం చేస్తున్నారు. ఇది కూడా బాబుకు కలిసి వచ్చింది. ఇక పాలన అంతా విజయవాడ, గుంటూరుల నుంచే జరుగుతుండడంతో బాబుపై పాజిటివ్ ఒపీనియన్ వచ్చింది. ఇక విపక్ష నేత జగన్ విషయానికి వస్తే ఆయన వైఖరి పూర్తిగా బాబుకు భిన్నంగా ఉంది. రాష్ట్రానికి ఉన్న ఏకైక విపక్ష నేత ఆయన ఒక్కడే. ప్రజల కష్టాలను హైలైట్ చేయడం, ప్రభుత్వంపై యుద్ధం చేయడం, అదే సమయంలో ఆయన ప్రజలకు చేరువుగా ఉండడం చేయాలి. అయితే దీనికి భిన్నంగా గత 3 ఏళ్ల నుంచి కూడా జగన్ హైదరాబాద్ లోనే ఉండిపోయారు. అంతేకాదు అసెంబ్లీ సమావేశాలకు కూడా ఉదయాన్నే వచ్చి మళ్లీ సాయంత్రం వెళ్లిపోదామని ఆయన ప్లాన్ వేశారట. అయితే అలా చేస్తే బాగుండదని కొందరు ఇచ్చిన సలహాతో కనా కష్టం మీద ప్రభుత్వం చూపించిన బంగ్లాలో ఉన్నారు. ఈ నేపథ్యంలో జగన్ ఎందుకు హైదరాబాద్ ను విడిచి విజయవాడ రావడం లేదనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. దీనికి ప్రధానంగా 2 కారణాలు కనిపిస్తున్నాయి. 1 కోర్టు వ్యవహారాలు చిక్కులు అయితే, 2 తనకు తగిన వాతావరణం విజయవాడలో లేదని ఆయన ఇప్పటికీ విశ్వసిస్తుండడమే. ఇలా ఎలా అని ఇప్పటికే కొందరు జగన్ దగ్గర పేర్కొంటున్నారు. మరోపక్క 2019 ఎన్నికలు దూసుకుని వస్తున్నాయి. వాటిలో ఎలాగైనా విజయం సాధించి అధికారంలోకి వచ్చి సీఎం సీటు అధిరోహించాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇలా ఇంకా హైదరాబాద్ నే పట్టుకుని వేలాడితే ఎలా అని ఆయన శ్రేయోభిలాషులు అంటున్నారు. ఈ విషయంలో బాబులో ఉన్న వేగం కనీసం పావలవంతైనా జగన్ లో లేకపోవడంపై వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.